రండి, ప్రభు సన్నిధిలో ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధన చేయకమునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క లేఖన భాగాలను చూసినట్లయితే బైబిల్లో కొన్ని మాటలు రాయబడుతూ వస్తున్నాయి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వనివలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడికి ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక చక్కటి మాటను చూస్తున్నాం. ఏమిటంటే, ఇప్పుడు దాదాపు ఎన్ని వారాల నుంచి ఈ మొదటి అధ్యాయం 4వ అధ్యాయము 1వ వచనం ధ్యానిస్తున్నాం. దాదాపు 11 వారాల దాకా అయినాయి. నాకు తెలిసి ఇది 12వ వారం అయ్యి ఉండొచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట ఉంది. ఏమని రాయబడుతుంది? నేను చూడగా బోరధ్వని వంటి మొదటి స్వరమును నాతో మాట్లాడగా వింటిని అని అంటున్నాడు. కాబట్టి మొదటి స్వరం ఎప్పుడైనా పడింది? ప్రభు దినమందు. ప్రభు దినమందు అంటే ఆదివారం, అది ప్రభువుకు సంబంధించిన దినం, ప్రభు యొక్క రోజు. తర్వాత ఇంకా మొదటి స్వరం ఎప్పుడైనా పడింది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూడగా, ఎలాంటి సందర్భంలో ఉన్నప్పుడు యోహానుకి వినపడిందంటే, ఆత్మావశుడైనప్పుడు, ఆత్మావశుడిగా చేయబడినప్పుడు మొదటి స్వరాన్ని విన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, దీంట్లో మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పటికే ఆత్మావశుల గురించి చాలా వర్తమానాలు కూడా ప్రభు సమయం ఇచ్చిన కొలది మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి దేవుడు తన స్వరాన్ని వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తి లేదా ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇచ్చే ప్రాధాన్యత, ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత. కొన్ని వాటర్ పెట్టండి. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే ప్రభు దినమందు యోహాను ఆత్మావశుడై ఉన్న సంగతిని మనం చూస్తున్నాం. అయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ధన్యత ఏంటంటే, ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత, ధన్యత కాదు ప్రాధాన్యత మనం చూస్తూ వద్దాం. రండి, దేవుని యొక్క వాక్యం నుండి మొదటి మాటను మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడి కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచుకున్న దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడే అక్క తీర్చమని ఈరోజు వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యం ద్వారా నాకును మాకు ఏం బయలుపరచాలనుకున్నారు మీ చిత్తమేట బయలుపరచండి. ఏదైనప్పుడు కూడా ఈ వర్తమానం ద్వారా ప్రభా నాకును మాకును మీరు బయలుపరచాలి. మీ యొక్క స్వరాన్ని బయలుపరచాలనుకున్న స్వరాన్ని ఏమైతే ఉందో బయలుపరచాల్సింది మీరు బయలుపరిచి మహిమ పొందమని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ఈరోజు వాక్యం అంతా దీవించి మాతో మీరు మాట్లాడండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. వాక్య పెరుగులో మేము జీవించే వారికి సిద్ధపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చి ముందున్న సంగతి దీవించమని, ప్రతి విషయంలో కూడా మీ నడిపింపుని మీ సహాయాన్ని కోరుకుంటూ మీ దీవెనతో ఆశీర్వాదాలతో నింపమని, ఈరోజు ఈ వాక్యం అంతా దీవించమని, దేవా మాకుండా బలహీనతలు తొలగించమని, దేవా రాత్రి మందిర పనుల విషయాల్లో కూడా ప్రయాసపడి ప్రతి బిడ్డను దీవించండి. దేవా ఎంతగానో మీరు సహాయం చేస్తూ వచ్చారు, ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రీతిలో కొద్దిగా ఆలస్యమై ప్రభా రాత్రి లేట్ అవటం ద్వారా ప్రజలు రావటం, మందిరంకి రావటం ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ సకాలంలో వారు రావటం కొరకే వారికి కావాల్సిన శక్తిని బలమునిచ్చి సకాలంలో వారిని నడిపించమని, ఈరోజు కూడికి అంత ఈ యొక్క వాక్యం అంతా దీవించమని, ఈ వాక్యం ద్వారా మేము మిమ్మల్ని ఎలా మీరు మమ్మల్ని ఆత్మావశులుగా చేయబడక మునుపు లేదా మేము ఆత్మావశులుగా చేయబడక మునుపు మాకు మీరు ఇస్తున్న ధన్యత, లేదా ఆత్మావశులుగా చేయబడటం ద్వారా మీరు మాకు ఇస్తున్న ధన్యతలు ఏంటో చూస్తుండగా మీరే సహాయం దయచేసి మహిమ పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాటను చూస్తున్నాం. ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత, లేదా ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ఇట్లా చూడొచ్చు. ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్నటువంటి వ్యక్తికి, చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత.
మీకు అర్థమవుతుందండి? ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే, రండి మొదటి మాటను మనం చూస్తూ వస్తాం. ప్రాధాన్యత. మొదటి సమూయేలు గ్రంథము ఎవరక్క? కాబట్టి ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత, లేదా ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం. ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండవలెను. అంతటా వాడు వెళ్ళెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మొదటి మాట, ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ప్రభు ఇస్తున్న ధన్యత. మొదటిగా చూస్తున్నట్లయితే ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత. మొదటిగా చూసినట్లయితే దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు, అంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు. తన చిత్తాన్ని తెలియపరచడం ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా దేవుడు ఆ వ్యక్తిని సిద్ధపరుస్తూ వస్తున్నాడు. చూడండి, మనం అనేక కోణాల్లో బైబిల్లో చూస్తూ వస్తాం. సౌలు పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండి వారికి అధిపతిగా ఉండాలంట. ఇంకెలా ఉండాలో తెలుసా? వారికి అధిపతిగా ఉండాలి, ఇశ్రాయేలు మీద అధికారిగా ఉండాలి, అధిపతిగా ఉండాలి. కాబట్టి దేవుని చిత్తం అది. సౌలు జీవితాన్ని మనం చూస్తున్నాం ఈరోజు. ఇక్కడ ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే దేవుని చిత్తాన్ని జరిగించే జీవితాన్ని ఇస్తున్నాడు. దేవుని చిత్తాన్ని చేసే ధన్యత ఇస్తున్నాడు. వాస్తవానికి దేవుని చిత్తం చేయాలంటే మానవుడి వల్ల కాదు, కానీ ఆ ధన్యతలోకి ప్రభు తీసుకొస్తున్నాడు. ఎందుకంటే అతడు ఆత్మావశుడిగా చేయబడబోతున్నాడు కాబట్టి, ఆత్మావశుడిగా అవ్వబోతున్నాడు కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించే ధన్యత, దేవుని చిత్తాన్ని చేసే ధన్యత, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చే ధన్యత ఆ వ్యక్తికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే ఇది ఒక గొప్ప ప్రాధాన్యత. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి, లేదా క్షమించండి, ఒక ఆత్మావశుడైన వ్యక్తి కాదు, ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, దేవుడు సెలవిచ్చినది, అంటే దేవుని చిత్తాన్ని చేసే ధన్యతనిస్తున్నాడు. ఆ ప్రాధాన్యత దేవుని చిత్తం అందరూ చేసే ప్రాధాన్యత ఇవ్వడు దేవుడు. కొందరికే దేవుడు తన చిత్తాన్ని చేసే ప్రాధాన్యత ఇస్తాడు. చూడండి, సిలువు కార్యం అందరూ చేసే ధన్యత. అందరూ సిలువుకు ఎక్కుతున్నారు, కానీ ఆ సిలువు కార్యం జరిగించడానికి కొన్ని క్వాలిటీస్ అవసరం, కొన్ని అర్హతలు అవసరం, కొన్ని యోగ్యతలు అవసరం. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ సిలువ కార్యంలో మానవుడి పాప క్షమాపణ ఇవ్వటానికి యేసు ప్రభువారు ఒక్కడికే సాధ్యమైంది, మరి ఎవ్వరికీ సాధ్యం కాల. అది దేవుని చిత్తం. కానీ ఎంతోమంది ఇప్పుడు యేసు ప్రభుతో పాటు దొంగల సిలువుకి ఎక్కారా లేదా? 2 దొంగలు యేసు ప్రభువారితో సిలువ వేయబడిన అనుభవం చూస్తూ వస్తున్నాం. కానీ వాళ్ళు దేనికి ఎక్కారు సిలువ? వాళ్ళు దేనికి ఎక్కారంటే వాళ్ళు దొంగతనం చేశారు కాబట్టి, దేవుని ఆజ్ఞని మీరారు కాబట్టి వాళ్ళు సిలువ వేయబడుతున్నారు. మరి యేసు ప్రభువారు ఎందుకు సిలువకి ఎక్కాడంటే పాపంలో జీవిస్తున్న ప్రతి మానవుడు, పాపాత్ముడైన ప్రతి మానవుని పరిశుద్ధపరిచి పవిత్రపరచడం కొరకు, ఈ మానవుని పవిత్రులుగా చేయటం కొరకు ఆయన సిలువకి ఎక్కాడు. చూడండి, ఇద్దరు వ్యక్తులు సిలువకి ఎక్కిందేమో వాళ్ళు చేసిన దొంగతనాన్ని బట్టి సిలువకి ఎక్కారు. యేసు ప్రభువారు ఎందుకు సిలువకి ఎక్కాడండి? దేవుని చిత్తం, అంటే మానవుల్లో ఉన్న పాపాన్ని తీసేయడానికి, మానవుల్లో ఉన్న ప్రతి పాపం నుండి మానవుని విమోచించి విడుదలిచ్చి ఆ మానవుడు ఉన్న పాప జీవితం నుంచి బయటకు తీసుకురావడం కొరకై అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కలువరి సిలువకి ఎక్కిన వాడుకున్నాడు. కాబట్టి ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే, మొదటిగా ఏంటి ఆ ప్రాధాన్యత?
దేవుని చిత్తాన్ని నెరవేర్చే ధన్యత ఇస్తున్నాడు. ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి దేవుని చిత్తాన్ని దేవుని చిత్తాన్ని చేసేది కానీ దేవుని చిత్తాన్ని జరిగించే ధన్యత ప్రభు ఇస్తున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం. ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత. ఒకటి, ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా, దేవుని చిత్తాన్ని చేసేవాడిగా సిద్ధపరుస్తున్నాడు. అంటే యేసు ప్రభువారు ఏ రీతిలో అయితే కల్వరిశిలో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడో, అట్టి ధన్యతలోనికి, ఆ యొక్క శిలువ అనుభవంలోనికి, మన పాపాల విముక్తిలోనికి ప్రభు వలన తీసుకొచ్చాడు. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం. ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత. ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే, మొదటిగా దేవుని చిత్తాన్ని చేసే ప్రాధాన్యత ఇచ్చాడు. రెండోదిగా ఆ దేవుని చిత్తాన్ని జరిగించేది. ఇక రెండో మాటను మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. అందుకు సౌలు 22 క్షమించండి, చదవక. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి. చాలు 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 అన్న. కాబట్టి ఇక్కడ రెండో ప్రాధాన్యత మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి రెండో ప్రాధాన్యత అంటే, ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే, ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఒకటి, దేవుని చిత్తాన్ని చేసే ధన్యత, దేవుని చిత్తాన్ని జరిగించే ప్రాధాన్యత ఇస్తున్నాడు. రెండు, అంటే ఆ ప్రాధాన్యత కలిగిన జీవితాన్ని ఇస్తున్నాడు. రెండోదిగా చూడగా ఏం జరుగుతుందండి, అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి. రెండో ప్రాధాన్యత ఏంటంటే, భోజనపు శాలలోకి కొనిపోబడుతున్న అనుభవం. ఇంకా చెప్పాలంటే తోడుకొని పోబడతాం అంటే అర్థం ఏంటి? సౌలు యొక్క జీవితం చూడగా సౌలు ఏమంటాడు, మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే సౌలు ఒక గొప్ప మాటలు పలుకుతూ వస్తాడు. ఏమని పలుకుతాడు తెలుసా సౌలు? చూడండి, 21వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నేను బెన్యామీను కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కానా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారిలో అల్పులు కారా. అది చాలు 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 అన్న. ఇక్కడ కనపడుతుందా? సౌలు ఏమంటున్నాడు, నా గోత్రము ఇశ్రాయేల్లో స్వల్పమైనది. తర్వాత నా గోత్రము, నా గోత్రికులు ఎలాంటి వారు? నా గోత్రికులు కానీ నా ఇంటి వారు కానీ అల్పులు. అంటే అర్థం ఏంటి? అతి చిన్నవారు. ఇశ్రాయేలు గోత్రంలోనే చిన్న గోత్రం కలిగిన వాడిని నేను, నా ఇంటి వారు ఇశ్రాయేల్ అందరిలో కల్లా చిన్నవారిని. అయినా అంటే ఇంత చిన్న స్థితిలో ఉన్నవాడిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు సమూయేలు? ఎక్కడ తీసుకెళ్తున్నాడు? భోజనపు శాలలోనికి తోడుకొని పోతున్నాడు. అంటే చూడండి, బెన్యామీను గోత్రముల గురించి సౌలే చెబుతున్నాడు. ఇశ్రాయేల్లో నా గోత్రం స్వల్పమైనది, నా ఇంటి వారు అల్పమైన వారు, అంటే కొద్దివారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అంటే నాలాంటి వాడిని, నాలాంటి గోత్రం కలిగిన వాడిని భోజనపు శాలలోనికి సమూయేలు తోడుకొని పోతున్నాడు. అంటే ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభుత్వ ప్రాధాన్యత చూడండి. అల్పమైన స్వల్పమైన స్థితిలో ఉన్నటువంటి తన జీవితాన్ని గొప్ప ధన్యతలోని ప్రాధాన్యత ఇచ్చి ఒక సమూయేలుతో పాటు భోజనపు బల్లలోకి వెళ్ళే ధన్యత, భోజనపు శాలలోకి వెళ్ళే ధన్యత తీసుకొని పోబడుతున్నాడు. అంటే దీనికి ఒక మాట మనం చెప్పొచ్చు. అసలు సౌలు యొక్క జీవితం ఏంటి? సౌలు ఎలాంటి వాడు? తనంతట తానే ఒప్పుకుంటున్నాడు, ఇశ్రాయేలు గోత్రంలో నాది స్వల్పమైనది, అల్పమైనది, అంటే అది చిన్నమైనది, ఎన్నికలేనిదని కూడా ఒప్పుకుంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే. మరి ఎలాంటి స్థితిలో ఉన్నవాడు సమూయేలుతో పాటు భోజనపు శాలలోనికి ఎలా తోడుకొని పోబడ్డాడంటే ఒక మాట మనం చూడొచ్చు. ఏంటో తెలుసా? ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు? అసలు ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు? బైబిల్లో సెలవించబడుతూ వస్తుంది, ఎన్నిక లేని వారిని, దరిద్రులను, దిక్కుమాలిన వారిని, ఇంకా బేదలను, ఇంకా ఎందుకు దీనులు కాదు, ఇంకా ఎందుకు పనికిరాని వారిని, ఇంకా పెంట కుప్ప మీద ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అర్థమవుతుందండి? దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? దరిద్రుల్ని,
పేదవారిని, ఇంకా పెంట కుప్ప మీద ఉన్నవారిని, ఇంకా ఇక అవన్నీ కాదు, నేను చెప్పినవి చెప్పండి, ఇప్పుడు చెప్పినవి. అంటే చూడండి ఎలాంటి, అంటే పనికిమాలిన వారిని, ఎన్నిక లేని వారిని, పెంట కుప్ప మీద ఉన్న వారిని, అర్హత లేని వారిని అనుకోవచ్చు. ఇంకా ఈ స్థానాలు అంటే అసలు వీళ్ళని లెక్క చెప్పాం మనం. ఒక మాటలో చూద్దాం, జ్యోతకు వచ్చింది కాబట్టి. డబ్బు లేని వ్యక్తిని ఎవరైనా లెక్క చేస్తారా? మీరు చెప్పండి. చెప్పు జ్యోతక్క, ప్రార్థన చేసుకుంటుందో చేసుకోండి. కాబట్టి డబ్బు లేని వ్యక్తిని ఎవరైనా లెక్క చేస్తారా? అంటే అర్థం ఏంటి? అది స్వల్పమైన వాడు కాబట్టి అతను ఎవడు లెక్క చేయడు. మరి ధనం ఉన్న వ్యక్తిని విలువ చేస్తారు కదా, అందరూ లెక్క చేస్తారు. ఆ ధనం ఉన్న వ్యక్తికి వస్తే కుర్చీ వేస్తాం, ధనం లేని వ్యక్తి వస్తే చాప కూడా వాడే వచ్చి పోతాడు అని కూర్చుంటాం. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఒక బెన్యామీను గోత్రం ఎలా ఉందంటే ఇశ్రాయేల్లో ఎన్నిక లేనిదిగా ఉంది. ఈ బెన్యామీను గోత్రం ఎలా ఉంది ఇశ్రాయేల్లో? స్వల్పమైనదిగా, అతి చిన్నదిగా, అసలు అల్పమైనదిగా, ఒక మాటలో చెప్పాలంటే లెక్కకు రానటువంటి స్థితిలో చాలా చిన్నదిగా ఉంటూ వచ్చింది. మరి ఇలాంటి స్థితిలో ఉన్న బెన్యామీను గోత్రికుడైన సౌలు సమూయేలుతో భోజనపు సాలలోకి తోడుకొని పోబడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్న వ్యక్తి ఏ స్థితిలోకి తీసుకురాబడుతున్నాడు? ఎంత ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడు తెలుసా? ఒక ఆత్మావశుడుగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత గొప్పదో చూడండి. స్వల్పమైన వాడు, ఎన్నిక లేకుండా పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారు, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌలుని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడండి? భోజనపు సాలలోకి కొనిపోయే ధన్యతనిస్తున్నాడు. సమూయేలు తీసుకుని వెళ్తున్నాడు, భోజనపు సాలలోకి తోడుకొని పోతున్నాడు సమూయేలు. అంటే ఎంత గొప్ప ధన్యతలోనికి దేవుడు సౌలుని తీసుకొచ్చాడో చూడండి. ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే అతడు పెంట కుప్ప మీద ఉండా, పెంటతో సమానంగా ఉండా, దిక్కుమాలిన వాడైనా, దరిద్రుడైనా, ఎన్నిక లేని వాడైనా, ఎందుకు పనికిరాని వాడైనా, ఆ వ్యక్తికి ప్రభు ఇస్తున్న ధన్యత ఏంటో తెలుసా? ఎక్కడికే తీసుకెళ్తున్నాడు ఆ వ్యక్తిని? భోజనపు సాలలోనికి తోడుకొని పోతున్నాడు. అదే కదా ప్రకటన, క్షమించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చూడగా, ఇదిగో పెండ్లి కుమారుడిని ఎదుర్కొనే స్వరం ఉంది. పెండ్లి కుమారుడు ఎదుర్కొన్నవారు, ఆ స్వరం విన్నవారు పెండ్లి విందులోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఎంత గొప్ప ధన్యత! ఇంకా చెప్పమంటారా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో రాయబడుతున్నామా? 22 నుండి చూసినట్టయితే ఒక రాజు, ఒక తండ్రి ఒక రాజు తన యొక్క కుమారుడు పెండ్లి విందు కొరకు సిద్ధపరిచినటువంటి విందును చూస్తూ వస్తున్నాం. విందుకు అనేకులు పిలువబడ్డారు, వచ్చారా? ఒకడేమో నా ఎద్దు బాగలేదని, ఒకడేమో నేను పొలానికి వెళ్తున్నాను సాకులు చెప్పాడు. కానీ ఏం జరుగుతూ వచ్చింది? ఆ యజమానుడు అంటూ వచ్చాడు, ఆ యొక్క ధన్యత కలిగిన రాజు అంటున్నాడు, సరే మీరు రాజమార్గంలోకి వెళ్ళండి, కనబడిన వారందరినీ విందుకు తీసుకురామన్నాడు. అంటే పిలువబడిన వారు అందరూ వచ్చారా? లేదు. దాని కొరకు ప్రత్యేకంగా ప్రాధాన్యత దేవుని చేత అనుగ్రహించబడినటువంటి వారు ఏర్పరచబడ్డారు కాబట్టి వారు పెండ్లి విందులోకి వచ్చారు. అవునా కాదా? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటండి? రెండవ కోణం ఏంటంటే, ఎన్నిక లేని స్థితిలో అతి స్వల్పమైన అల్పమైనదిగా ఉన్నటువంటి సౌలు యొక్క జీవితము ఎక్కడికి వచ్చిందండి? సమూయేలుతో భోజనపు సాలలోకి తోడుకొని పోబడుతున్న అనుభవం. అతడు నన్ను భోజనపు శాలలోకి తోడుకొని పోయెను అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అతడు నన్ను విందుశాలకు కొనిపోయాను అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. చూడండి ఎంత గొప్ప ధన్యత! పెంట కుప్ప మీద ఉన్నవాడు, పెంటతో సమానంగా ఉన్నవాడు, దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, ఎన్నిక లేని మానవుణ్ణి దేవుడు ఏ స్థితిలో ఉన్న మానవుని ఏ స్థితిలో తీసుకొచ్చాడో చూడండి. ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత పెంట కుప్ప మీద ఉన్న వ్యక్తిని లేవనెత్తి భోజనపు శాలలోకి తోడుకొని పోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు చూడండి, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోండి. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడు ప్రభు వస్తే, లేదా కొన్ని రోజుల తర్వాత ప్రభు వచ్చినా, ఈ క్షణం ప్రభు వచ్చినా, ప్రభు యొక్క పెండ్లి విందులోకి మనం కొనుపోబడతామన్న ధన్యతలోకి మనం వచ్చాం. సౌలు వలె ఆ యొక్క ధన్యత, సౌలు వలె ఆ యొక్క భోజనపు శాలలోకి ప్రభువే సమూయేలు ఏ రీతిలో అయితే సౌలుని భోజనపు శాలలోకి తోడుకొని వెళ్ళాడో, మనల్ని ప్రభువు తోడుకొని పోతున్నాడు భోజనపు శాలలోకి. చూడండి, ఆ 10 మంది కన్యకల దగ్గరికి ప్రభు వచ్చాడా? ప్రభు దగ్గరికి కన్యకలు వెళ్ళారా?
ప్రభు మొదట వచ్చాడు, తర్వాత కన్యకలు వెళ్తూ వచ్చారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? వాళ్ళందరూ తోడుకుని పోయింది ఎవరు? ప్రభువే భోజనపు శాలలోకి తోడుకొని పోయింది. అంటే ఇక్కడ సమూయేలు సౌలు ఎలాగ భోజనపు శాలలోకి తోడుకొని వచ్చాడు, ఒక రోజు ప్రభు మనల్ని కూడా ఆయన విందులోకి అలా తోడుకుని పోబోతున్నాడు. బా, ఎంత గొప్ప ధన్యత! క్షమించండి, సౌలులాగా మనం కూడా చెప్పొచ్చు, ప్రభా నేను నా ఇంటి వారము క్రైస్తవ జీవితంలో అల్పమైన వారు, స్వల్పమైన వారు, విశ్వాస జీవితంలో, రక్షణ జీవితంలో అల్పమైన స్వల్పమైన వారు అయినప్పటికీ మమ్మల్ని కూడా ప్రభా నువ్వు ఈ గొప్ప రక్షణ ఇచ్చి ఆ పెండ్లి విందులోకి తోడుకుని పోయే ధన్యత, తీసుకుని పోయే ధన్యత, పెండ్లి శాలలోకి తీసుకెళ్లే ధన్యత నాకు ఇచ్చేవు ప్రభా అని ప్రభుని ఏం చేయాలా? ఆ ప్రాధాన్యత ఇచ్చేవు ప్రభుని, ప్రభుని ఆరాధించాలి. ఇదన్నమాట. 2. ఇక 3వ విషయాన్ని చూద్దారండి. ఏంటో విజయక్క మనవడు పుట్టక మునిపే చక్కగా చదివేది, ఇప్పుడేమో నిద్రపోతుంది. సరే, 3వదే ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత ఏంటి? ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత. మొదటిగా దేవుని చిత్తాన్ని చేసే ధన్యత ఇస్తున్నాడు, ప్రాధాన్యత ఇస్తున్నాడు. ధన్యత కాదు, ప్రాధాన్యత. 2, భోజనపు శాలలో తోడుకొని పోబడుతున్న ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే భోజనపు శాలలోకి తోడుకొని పోబడే ఆ ప్రాధాన్యత కలిగి ఉంటున్నాడు. 3వదిగా చూడగా మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. అందరూ రాత్రి 12, 1 దాకా కష్టపడ్డారు కాబట్టి త్వరగానే ముగిచ్చేస్తాం మేము కూడా. అయితే సమూయేలు చాలా ఆగన్నారు. కాబట్టి ఇక్కడ చూస్తున్న 3వ మాట ఏంటి? 3వ మాట అంటే పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు. ఇప్పుడు సమూయేలు కాదు, సౌలుకి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే పిలువబడినటువంటి వారిలో ప్రధాన స్థలమందు వస్తున్న ధన్యత. ఈ ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడు. పిలువబడిన వారిలో దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు అంటే పిలువబడిన వారిలో, అంటే ప్రధానమైన స్థానంలోకి, పిలువబడిన వారిలో ప్రధానమైన స్థానంలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. అంటే ఎంత గొప్ప ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడో చూడండి. పిలువబడిన వారిలోనే ప్రాధాన్యత కలిగిన వారు. మీకు అర్థమైందండి? పిలువబడిన వారిలోనే ప్రాధాన్యత కలిగిన వారు. అంటే పిలువబడిన వారు ఉన్నారు, కానీ వారిలో ప్రాధాన్యత కలిగిన వారిలోకి తీసుకొచ్చాడు. బా, ఎంత గొప్ప ధన్యత! ఒక మాటలు చెప్పాలంటే దేవుడు ఆ వ్యక్తికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే ఏం చేస్తున్నాడు? పిలువబడిన వారిలోనే ప్రాధాన్యత. అంటే అర్థం ఏంటి? పిలువబడిన వారిలోనే మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. అంటే ఆ విందుకి ఎవరినైతే పిలిచాడో వారిలో మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. మొదటి స్థానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. అంటే నిజంగా ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఎంత గొప్పదో చూడండి. ఏంటి ప్రాధాన్యత? 3వదిగా మొదటి స్థానం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? పిలువబడిన వారిలోనే మొదటి స్థానం, పిలువబడిన వారిలోనే ప్రాధాన్యత, అంటే మొదటి స్థానాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత! ఒక ఆత్మావశుడిగా చేయబడినటువంటి వ్యక్తికి, క్షమించండి, ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే 3వదిగా పిలువబడిన వారిలోనే మొదటి స్థానంలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. పిలువబడినటువంటి వారిలోనే మొదటి స్థానం, దేవుడు తన కొరకు పిలుచుకున్న స్థానం, తన పని కొరకు కానీ, తన సేవ కొరకు కానీ, తన యొక్క ఇంకా మందిర పని కానీ, లేదా దాని ఏదో పని కొరకు దేవుడు దేని కొరకు ఇక్కడ సౌలుని అధిపతిగా, రాజుగా ఉండటానికి పిలుచుకుంటున్నాడు. అంటే దేవుడు దేని కొరకు పిలిచాడో దాంట్లో ప్రాధాన్యత, మొదటి స్థానం ఇస్తున్నాడు. అందుకే కదా ఇశ్రాయేల్లో మొదటి రాజు ఎవరు? అదే కదా, మొదటి స్థానం ఇచ్చాడో లేదా దేవుడు? చూడండి సౌలుకి ఎంత ధన్యత ఇచ్చాడు. మొదటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు సౌలుకి. ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే మొదటి స్థానం. మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తికి దేవుని చిత్తాన్ని తెలియపరుస్తున్నాడు, దేవుని చిత్తాన్ని చేసేవాడిగా సిద్ధపరుస్తున్నాడు. 2, ఆ వ్యక్తిని భోజనపు శాలలోకి తోడుకొని పోతున్నాడు. 3, ఆ వ్యక్తి ప్రాధాన్యత ఇస్తున్నాడు. పిలువబడిన స్థితిలో ఉన్నవారిలో ప్రాధాన్యత అంటే మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరంటే
నేటికి మనం చెప్పగలుగుతాం సౌలు అని. అంటే ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి దేవుడు. అంటే ఎంత గొప్ప మొదటి స్థానం. అసలు మొదటి స్థానం ఎవరిది? మొదటి స్థానం ఎవరిది అసలు? అన్నిట్లో కూడా దేవునిది. దేవుడే తన స్థానాన్ని సౌలుకి ఇచ్చాడు. అర్థమవుతుందండి? మొదటి స్థానం ఎవరిది? దేవుడిది వాస్తవానికి. కానీ దేవుని యొక్క మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు అంటే ఇప్పుడు ఆ మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు అన్న నేను, అప్పుడు కాదు, ఇప్పుడు మనకిచ్చాడు ఆ మొదటి స్థానం. ఎవరికిచ్చాడండి? మనకిచ్చాడు ఆ మొదటి స్థానం. అందుకే కదా ఆ మొదటి స్థానం ఇచ్చాడు అన్న దానికి సూచన ఏంటంటే కలువరి శిలువలో తన కుమారుని యొక్క చెయ్యి విడిచి మన చేతిని పట్టుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-31 వచ్చిన రాయబడుతూ వచ్చింది, ఎట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు, దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? అందుకే యేసుప్రభువు చెబుతుండే కదా మత్తయి సువార్తలో 27వ అధ్యాయం చూడగా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటున్నాడు. అంటే ఇప్పుడు మొదటి స్థానం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? మనకిచ్చాడు. తన కుమారుని ద్వారా మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు దేవుడు? మరి మనం ఎలాంటి వాళ్ళమే? సౌలు అంటాడు, ఇశ్రాయేలు గోత్రములో నా గోత్రము నా కుటుంబీకులు అల్పమైన వారు స్వల్పమైన వారు. అంటే నాకు ఈ ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడా? ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యతలోనికి దేవుడు తీసుకొచ్చాడు చూడండి. మనం ఈ లోకంలోనే, మనం మన కుటుంబీకుల్లోనే, మనం మన బంధువులు ఇంటి వారిలోనే అల్పమైన వారుగా స్వల్పమైన వారుగా ఉన్నప్పుడు, ఈ లోకంలోనే మనం అల్పమైన వారుగా స్వల్పమైన వారుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప ప్రాధాన్యత అంటే, 1 ఆయన చిత్తాన్ని చేసేవారుగా చేస్తున్నాడు. 2 ఆయన భోజనపు శాలలో తోడుకొని పోబడే అనుభవాన్ని ఇస్తున్నాడు. 3 పిలువబడిన వారిలో ప్రాధాన్యత కలిగిన వాడు కూర్చునేటట్టు, ప్రాధాన్యత కలిగిన వాడికి అంటే మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఇస్తున్నాడు చూడండి. మనం కూడా పెంట కుప్ప మీద ఉన్న మనం అల్పమైన స్వల్పమైన మనకి మొదటి స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచివని యేసుప్రభువు చెప్పినప్పుడు ఆ కుమారుని యొక్క చెయ్యి విడిచి మన చేతిని పట్టుకుని ఆ కుమారుని ద్వారా మనకి ఆ కలువరి శిలువ యొక్క త్యాగం ద్వారా మొదటి స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం చెప్పండి? ఏ స్థానంలో ఉన్నాం చూడండి. మనం అందరం ఏ స్థానంలో ఉన్నామండి? ఇప్పుడు ఒకడు ఎక్కువ అని ఒకడు తక్కువ అని లేదు, ఒకళ్ళు గొప్పోళ్ళు ఒకళ్ళు తక్కువ అని లేదు, ఒకళ్ళు ఘనమైన వారు ఒకళ్ళు ఘనహీనులని లేదు. అందరికీ ఏ స్థానం ఇచ్చాడు ప్రభు? అందుకే దేవుని గురించి ఒక మాట ఉంది, ఆయన పక్షపాతి కాడు. దేవుడు ఎవరండి? పక్షపాతి కాడు. అందుకే మనందరికి ఏ స్థానం ఇచ్చాడు? మొదటి స్థానం. ఎంత గొప్ప ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభువా, నీ యొక్క ఎదలో, నీ యొక్క మనసులో, నీలో నేను మొదటి స్థానంలో ఉంచావు నన్ను. నీలో నేను మొదటి స్థానంలో ఉండా, నీ లోపట నేను మొదటి స్థానంలో ఉంటూ వచ్చా. ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చే ప్రభా. అసలు మనం చివరి స్థానంలో కూడా ఉండటానికి కూడా యోగ్యులం కాదు, కానీ మొదటి స్థానంలోకి ప్రభు తీసుకొచ్చాడు. ఆ కలువరి శిలువ ద్వారా, ఆయన కుమారుని ద్వారా మనల్ని మొదటి స్థానంలోకి ప్రభు తీసుకొచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 3 కదా. 4వ మాట చూద్దారండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. కూర్చోండబెట్టాను. చాలా అక్క కలజోడు మర్చిపోయారు కదా. సరే, కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట 3వది ఏంటంటే, ప్రధాన స్థలమందు వారిని కూర్చోండబెట్టాను. చూడండి, 1 అంటే ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి? మొదటిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేది, ఆయన చిత్తాన్ని చేసేదాన్ని తెస్తున్నాడు. 2 భోజనపు శాలలోకి తోడుకొని పోతున్నాడు. 3 పిలువబడిన వారిలో మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు, ప్రాధాన్యత. 4వదిగా చూడగా
ఏడా తీసుకెళ్తున్నాడండి? ప్రధానులతో కూర్చుండబెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రధానులతో. బాబా ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నాడు చూడండి. ప్రధానులతో కూర్చునే ధన్యత ఎవరికైనా ఉంటుందా? ప్రధానులు అంటే ఎవరండి? వాళ్ళు సహజమైన మనుషుల్లో నుండి ప్రత్యేకించబడిన వారు, సహజమైన మానవుల్లో నుండి ప్రత్యేకించబడిన వారు, ఒక విలువ కలిగినటువంటి ప్రజలు వాళ్ళు, ఒక వాల్యుబుల్ పీపుల్స్ వాళ్ళు, అంటే విలువైన ప్రజలు వాళ్ళు. వాళ్ళకిచ్చే విలువ వేరు, వాళ్ళకిచ్చే ధన్యత వేరు. అంటే ఒక ప్రధానులతో పాటు కూర్చుండే ధన్యత ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత. అది ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటండి? ఘనమైనతో, అంటే ప్రధానులతో, అంటే గొప్పవారితో దేవుడు ఆయన కూర్చొని పెడుతున్నాడు. అందుకే బైబిల్లో కూడా ఉంది కదా, ఆయన దావీదు రాజు కూడా అంటూ వస్తాడు కదా, అయ్యా గొర్రెల దొడ్లలో ఉండరు నన్ను ఏం చేసావు? రాజుగా చేసావయ్యా, నేను నా ఇంటి వారు మేపాటి వారిని అని దావీదు రాజు అంటూ వస్తాడు. గొర్రెల దొడ్లో ఉండ నన్ను తీసుకొచ్చి, జిగట గల దొంగ భూమిలో ఉండ నన్ను తీసుకొచ్చి రాజుగా నియమించేవయ్యా అంటాడు. అంటే ఇప్పుడు ఏ స్థానాన్ని దేవుడిచ్చాడు చెప్పండి? ఘనమైన వారితో కూర్చోబెట్టాడంటే ప్రధానులతో రాజు స్థానాన్ని దేవుడిచ్చాడు. అసలు రాజు ఎవరు? బైబిల్ అంటుంది కదా, రాజులకు రాజు. అసలు రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మనకు దేవుడు ఏ స్థానాన్ని ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు తెలుసా? యేసు ప్రభుతో సహపాటి స్థానాన్ని, అంత ప్రాధాన్యత మనకిచ్చాడు దేవుడు. దేవుడు గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే మనం యేసు ప్రభు వారితో సహపాటి వారిగా చేయబడుతున్నాం. ఇంకా మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? ఒక తూకం ఉంటుంది, ఏమంటారక్క? అయ్యి మాకు వద్దులే, తూకం సంగతి అడుగుతున్నా. తూకం ఉందా ఒకటి? తూకం ఈ ఏరియాలో ఏమంటారు? తక్కెడో ఏదో ఒకటి. తక్కెడ. మీ దగ్గర ఉండే తక్కెడ ఎలాంటిది? ఇట్ట పట్టుకుంటే అటు ఇటు తూగేదనా? తూగిద్దా? కరెంటు కదా మీ ఇంట్లో ఉంది? 2 ఉన్నాయా? ఇప్పుడు ఏది వాడుతున్నారు? దేవుని పొందనారు. కాబట్టి ఒక తక్కెడ తీసుకుంటే ఆ తక్కెడలో 1 కేజీ రాయి ఇక్కడ పెడితే అవతల వైపు 900 గ్రాములు కానీ 990 గ్రాములు కానీ ఏదన్నా కందిపప్పు ఏదో ఒకటి పెడితే ఏమైంది? ఇది తూగిద్దా? తూగదా? తూగదు. కానీ దానికి సరిసమానంగా 1000 గ్రాములు పడితేనే ఆ తక్కిడేమైంది? కరెక్ట్గా తూగిద్దా? నేను రెడీగా ఉన్నాను, మేము ఇద్దరం సమానమయ్యామని చెప్తూ వచ్చింది. మనల్ని దేవుడు ఒక తక్కిడిలో యేసు ప్రభువారు, మరొక తక్కిడిలో మనల్ని పెట్టాడు దేవుడు. ఇద్దరు ఈక్వల్గా చేశాడు దేవుడు. ఇద్దరిని ఎలా చేశాడు? దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అసలు అర్థమవుతుందండి ఎంత గొప్పవాడంటే దేవుడు, ఎంతో గొప్పవాడు దేవుడు. నిజంగా చెప్పాలంటే ఆ గొప్ప దేవుడికి మనం ఏమిచ్చినా రుణస్తులమే, ఎంత చేసినా రుణస్తులమే ఆ గొప్ప దేవుడికి. ఎంత గొప్ప దేవుడో చూడండి. అసలు యేసు ప్రభువారిని ఒక తక్కిట్లో పెడితే, మనం ఒక తక్కిట్లో పెడితే అసలు మనం తూగుతామా? కానీ ఆయనతో పాటు సమానంగా తూగే ధన్యత ఇచ్చాడు, ప్రాధాన్యత ఇచ్చాడు. అంత ప్రాధాన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అంటే తన కుమారుడితో పాటు సహపాటి వారిగా చేశాడు. అసలు మనం ఏ స్థితిలో ఉండాము? మనం ఎలాంటి వారిని? దేవుని ఆత్మ కలిగి ఉండటానికి యోగ్యులమేనా? అసలు దేవుని ఆత్మ చేత ఆత్మవశం అవటానికి అర్హులమేనా? కాదే. కానీ దేవుడు ఏం చేశాడు? తన కుమారుడితో సహపాటి వాడిగా కూర్చొండబెడుతున్నాడు మనల్ని. అందుకే అంటాడు కదా యేసు ప్రభువారు, జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద, ఇప్పుడు నా సింహాసనం కింద కూర్చుంటాడు అన్నాడా, నాతో పాటు కూర్చుంటాడు అన్నాడా? ఒక మానవుడికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తన కుమారుని ద్వారా అర్థమవుతుందండి. ఆ కుమారుడు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఒక మానవుడికి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడిందో చూడండి. ఏంటి 4వ ప్రాధాన్యత అంటే ఏంటి? ప్రధానులతో కూర్చుండబెట్టబడుతున్న ధన్యత. ఒక ప్రధానమైన వారు ఈ రోజుల్లో మనం చూస్తే యేసు ప్రభు వారితో కలిసి కూర్చుండే ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఎంత ప్రాధాన్యత లేకపోతే, దేవుడు మనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం యేసు ప్రభు వారితో కలిసి కూర్చుంటాం చెప్పండి? అవునా కదా?
మనకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇవ్వకపోతే యేసు ప్రభు వారితో కలిసి మనం కూర్చుంటాం. బా ఎంత గొప్ప ధన్యత. ఒకసారి ఊహించుకో, యేసు ప్రభు వారు నీ పక్కన కూర్చుంటున్నాడు. తప్పు ఆ మాట. నువ్వే యేసు ప్రభు పక్కన కూర్చుంటున్నావు. ఇది కరెక్ట్. యేసు ప్రభు నీ పక్కన కూర్చోట్లా, నువ్వే యేసు ప్రభు పక్కన. బా ఎంత ధన్యత. ఇప్పుడు చూడండి, ఒక సేవకుడి పక్కన మనం కూర్చుంటే ఎంత ధన్యతగా ఉండేది. ఎక్కడికైనా మేము వెళ్తాం, ఇప్పుడు కాస్తంత ఏమంటారు, నాశనాన్ని ముందర గర్వం ఉండేవారి సంగతి మనకు వద్దు. కానీ చాలామంది చూడండి, ఒక సేవకుడు కుర్చీ మీద కూర్చుంటే వయసు కలిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు, యవనస్తులైనా చాలామంది సేవకుడు కుర్చీలో కూర్చుంటే గబక్కనే కింద కూర్చుంటారు. చాలామంది ఎడ కూర్చుంటారు? కింద కూర్చుంటారు. కింద కూర్చోవటం ఏంటి అర్థం? అక్కడ అర్థం ఏంటంటే నాకంటే గొప్పవారు, వారితో నేను యోగ్యుని కాదని అర్థం. అందుకే నేను హెబ్రోన్కి ఎప్పుడైనా సంఘంగా వీళ్ళందరూ ఇప్పుడు హెబ్రోన్కి వచ్చినప్పుడు ఒకసారి నేను చాలాసార్లు హెబ్రోన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు చాలామంది కుర్చీల మీద కూర్చుంటారు. నేను కూర్చోను. ఎందుకు కూర్చొని తెలుసా? ఎదురు కొరియన్ అంకులు ఉంటాడు, లేదా తిమోతి అంకులు, పెద్ద పెద్ద దైవజనులు ఉంటారు. వారితో పాటు కుర్చీలో కూర్చునే ధన్యత మాకు లేదు. అక్కడ ఉండేవాళ్ళు అంటారు కూర్చో, సేవకుడే కదా కుర్చీ మీద అని. ఎందుకు తెలుసా? ఆ ఎదుట ఉన్న దైవజనులతో పాటు కూర్చునే అర్హత, వాళ్ళ ఎదుట కుర్చీ మీద కూర్చునే అర్హత లేదు. అది ఎప్పటికీ లేదు. ఎందుకంటే వాళ్ళు గొప్పవారు. వాళ్ళు మాకంటే ముంగటుండ గొప్ప దైవజనులు. వారి అనుభవం అంత లేదు మా వయసు. వారితో పాటు సహపాటి వారిగా కూర్చునే ధన్యత లేదు అని చెప్పి మేము కింద కూర్చుంటాను. నేను వెళ్ళినప్పుడు ఒకరోజు కొరియన్ అంకుల్ అన్నాడు, ఇట్లాగే సంఘం అంతా వీళ్ళందరూ వచ్చినప్పుడు పైన కూర్చో అన్నాడు. కాదు అంకుల్, పర్లేదు అంకుల్ అని కింద కూర్చున్నా. చాలామంది చెబుతూ వస్తారు కూర్చో పైననే. లేదు, ఆ స్థానం మనం తీసుకోకూడదు. మన స్థానం ఏంటో మనం గుర్తెరగటం ప్రాముఖ్యత. ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇప్పటికీ మేము ఎక్కడికైనా కొరియన్ అంకుల్ అంటే మీటింగ్లకు వెళ్ళినప్పుడు కొరియన్ అంకుల్ ఉండ చాలా శ్రేష్టకరమైన ఈ యొక్క అనుభవాన్ని నేను చూస్తూ వచ్చాను. ట్రైనింగ్లో ఉండవారిని కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టి భోజన బల్ల దగ్గర కూర్చోబెడతారు కుర్చీ మీద. వద్దంకులు పక్కెళ్ళి కూర్చుంటామంటే, రా ఏం చెప్పాలి నీకు, మళ్ళీ చెప్పాలా, కూర్చో అంటాడు. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఆయన ఏదో పిలుస్తాడులే మనం వెళ్ళి పక్కన కూర్చోవాలని కాదు. మన స్థానం ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే అసలు మన స్థానం ఏంటి? సౌలే అంటున్నాడు కదా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలోనే ఒక్క మాటలో చెప్పమంటారా? 12 సింహాసనాల్లో 12వ సింహాసనము ఎలాంటిది? ఒక్క మాటలో చెప్పాలంటే అది ఎన్నిక లేనిదిగా సౌలు చూపిస్తున్నాడు ఇక్కడ. అసలు 11 సింహాసనాలే ప్రాధాన్యతగా ఉండేవి. 12వ సింహాసనము చాలా చిన్నది. అసలు అది ఘనత ఒక రకంగా చెప్పాలంటే గొప్పదిగా లేనిది, అది చాలా చిన్నదిగా ఉంది. మరి చిన్నగా ఉన్న సింహాసనాన్ని 12 సింహాసనాలతో కూడా, క్షమించండి, 11 సింహాసనాలతో కూడా కలిపేసాడు దేవుడు. ఈ చిన్నదాన్ని ఏం చేశాడు? అందుకే మొదటి వారు కడపడి వారు అవుతారు, కడపడి వారు అంటే కడపడి స్థితిలో ఉన్న 12వ సింహాసనం మొదటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. కాపాడుకోలేకపోయాడు, అది తర్వాత సంగతి. దేవుడు తీసుకొచ్చాడు లేదా? అంటే ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? ఇప్పుడు సౌలు కింద మిగతా 11 గోత్రాల సౌలు కింద లోబడాల్సిందేగా. సౌలు ఏమన్నాడు? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రములో అది స్వల్పమైనది అల్పమైనది అన్నాడు. అల్పమైన స్వల్పమైన గోత్రాన్ని ఏడ తీసుకొచ్చాడు? మిగతా 11 మంది కంటే కూడా గొప్ప స్థితిలో తీసుకొచ్చాడు. అంటే చూడండి ఎంత గొప్ప ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఒక ఆత్మావశుడుగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే, ఎన్నో మాట ఇది, 4వదిగా ప్రధాన స్థలమందు, ప్రధాన స్థలమందు కూర్చునే ధన్యత ఇస్తున్నాడు. ప్రధాన స్థలం. ఈ ప్రధాన స్థలం కోరుకునే సాతానుడు కిందకు త్రోసివేయబడ్డాడు. ఈ ప్రధానమైన స్థలం కావాలని కోరుకునే సాతానుడు కిందకు దోసేయబడ్డాడు. కానీ ఈ ప్రధానమైన స్థలం ఎవరికి ఇస్తున్నాడు? దేవుడు మనకిస్తున్నాడు. యేసు ప్రభు ద్వారా, సిలువ కార్యం ద్వారా. ఆ సిలువ కార్యం యేసు ప్రభు చేయటం ద్వారా, క్రీస్తు ద్వారా మనకు ప్రాధాన్యత స్థలంలో కూర్చునే ధన్యత, ఆ ప్రాధాన్యత ప్రభు ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చోబోతున్నాం? ప్రధానమైన స్థలంలో కూర్చోబోతున్నాం. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం? ప్రధానమైన స్థలం. ఇది దేవుని మందిరం, అంటే దేవుని సన్నిధి, అంటే
ప్రధానమైన స్థలం. లోకంలో ఎంతోమంది ఈ ప్రధానమైన స్థలంలో కూర్చోలేకపోతున్నారు, కానీ మనం కూర్చునే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది ఎన్నమాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. ఇప్పటికి ఎన్ని విషయాలు చూసాం? మొదటి మాట ఏంటి? ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత. మొదటిగా దేవుని చిత్తాన్ని చేసే ధన్యత, దేవుని చిత్తాన్ని జరిగించేది. 2, భోజనపు శాలలోకి తోడుకొని పోబడుతున్న ప్రాధాన్యత. 3, పిలువబడిన వారిలో మొదటి స్థానాన్ని ఇచ్చే ప్రాధాన్యత కలిగి ఉన్నాడు, ప్రాధాన్యత ఇస్తున్నాడు. 4, ప్రధాన స్థలమందు ప్రధానులతో పాటు కూర్చొని పెడుతున్నాడు. ఇది 4. ఇక 5వదిగా చూసినట్టయితే మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. సరే, ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 5వదిగా, ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని. ఇక 5వ మాట ఏంటంటే ఇది నీ కొరకు అని రాయబడుతుంది. ఇది మీ కొరకు విరువబడిన నా శరీరమని అంటివి. ఇది మీ కొరకు విరువబడిన నా శరీరమని అంటివి. తర్వాత రాదా? సర్లేండి, వచ్చింది అంత సంతృప్తి పడలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసిన మాట ఏంటంటే ఏం రాయబడుతూ వచ్చింది? ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని. ఏమని చెప్తున్నాడు? ఇది నీ కొరకు ఉంచవలసినది అంటే దేవుడు ఇక్కడ ఎన్నో మాట అండి ఇది? 5. ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత 5వది ఏంటంటే తన కొరకు దాచబడింది ఉంచుతున్నాడు దేవుడు. ఏంటి ఆ ప్రాధాన్యత అంటే తన కొరకు ప్రత్యేకంగా దేవుడు దాచి ఉంచినది ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? తన కొరకు ఏం దాచాడో అది ఇస్తున్నాడు. ఏమైతే దాచిపెట్టి ఉంచాడో దాన్ని ఇస్తున్నాడు. ఎంత గొప్ప ప్రాధాన్యత చూడండి. ఆ దాచిపెట్టింది అందరూ పొందుకునే ప్రాధాన్యత ఉందా? లేదు. కానీ కొందరికే ఎంత గొప్ప ప్రాధాన్యత దేవుడు ఇస్తున్నాడు చూడండి. ఏమి? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 5వ మాట నీ కొరకు ఉంచవలసినది. ఇది నీ కొరకు ఉంచవలసినది, ఇది నీ కొరకు. అందుకే అంటున్నాడు కదా ప్రభు కూడా, ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరము. ఇది అనేకుల పాప క్షమాపణ కొరకు నూతన నిబంధన కొరకైనటువంటి క్రొత్త నిబంధన అనుభవంలోకి తీసుకొస్తున్న రక్తం ఇది. ఇక్కడ మనం చూస్తున్న 5వ ప్రాధాన్యత ఇది నీ కొరకు ఉంచవలసినది అంటే ఎందరికో లేనిదే ప్రాధాన్యత. దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకుంటున్నాడు, ఆ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఏంటి ఆ ప్రాధాన్యత? దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకునే ప్రాధాన్యత. చూడు, మనం ఏ పాటి వారం, అసలు మనం ఎంతటి వారం చూస్తూ వస్తున్నాం కదా. మనం అల్పమైన వారం, స్వల్పమైన వారం అయినప్పటికీ మనం ఏ స్థితిలో ఉండా మనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. ఆయన ద్వారా బహుమానం ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దాచి ఉంచిన బహుమానం. ఒక మాటలో చెప్పాలంటే ఎంత ప్రాధాన్యత అంటే మేలు చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దాచి ఉంచిన మేలు. ఇంకా అందుకంటాడు కదా మరుగైనది. ఏమంటున్నాడు? విజయక్క చెప్పు. కొద్దిగా నిద్రపోవద్దు, మనవాడి దగ్గర కాపలా కాసినట్టుండవు. కాబట్టి మరుగైన ధనమునిస్తున్నాడు. అంటే మరుగైన దేవుడు తన చిత్తములో మరుగు చేసినది, ఎవరికి కనబడకోకుండా దాచిపెట్టింది ఎవరికి ఇస్తున్నాడు? సౌలుకి ఇచ్చాడు. అదే మనకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఎంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. మరుగైన దాన్ని దేవుడు దాచిపెట్టల్లా. అంటే మరుగైనదంటే మరుగుగా దాచిపెట్టి
ఎవరికంట పడుకోకుండా, ఎవరి కళ్ళు పడుకోకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా, ఎవరు దాన్ని తీసుకోకుండా, ఎవరు కూడా దాన్ని పొందుకోకుండా ప్రత్యేకంగా సౌలు కొరకే దేవుడు దాచి ఉంచినది ఇస్తున్నాడు. సౌలుకి మరుగైన దాన్ని ఇస్తున్నాడు. మరుగుగా చేయబడింది. ఎంత గొప్ప ప్రాధాన్యత! మరుగైన ధనమును నీకు ఇచ్చేదను అని ప్రభు అంటున్నాడు. అంటే మరుగైన ధనముతో కూడిన ఆశీర్వాదాన్ని సౌలుకి ఇస్తున్నాడు దేవుడు. మరుగు చేయబడినటువంటి ఆశీర్వాదం, ఒక మాటలో చెప్పాలంటే దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని సౌలుకి ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత! ఒక అల్పమైన వాడు, స్వల్పమైన వాడు, దేవుని ఆత్మావశుడుగా చేయబడే వ్యక్తికి, ఒక అల్పమైన స్వల్పమైన వాడు అయినప్పటికీ దేవుని ఆత్మావశుడుగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి ప్రాధాన్యత? దేవుని ద్వారా బహుమానం ఇస్తున్నాడు. ఇంకా మరుగైనది, అది మెయిన్ పాయింట్. మరుగైన ధనం అంటే దేవుడు తన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? ఆశీర్వాదం ఇస్తున్నాడు. దేవుడు ఏదైతే దాచి ఉంచాడో, ఏదైతే మర్మంగా దాచిపెట్టాడో, ఆశీర్వాదం ఎవరికి వెళ్ళకోకుండా, ఆశీర్వాదం ఎవరికి ఇవ్వకోకుండా దేవుడు సౌలు కొరకు ఏదైతే దాచిపెట్టాడో ఆ దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎవరికి ఇస్తున్నాడు? సౌలుకి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ప్రాధాన్యత సౌలుకి ఇవ్వబడిందో చూడండి. కాబట్టి ఈ ప్రాధాన్యత దేవుడు మనకిచ్చాడు. దాచబడిన ఆశీర్వాదం పొందుకునే ప్రాధాన్యత, దాచబడినటువంటి బహుమానం పొందుకునే ప్రాధాన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఇది ఎన్నోమాట? 5. ఇక 6, 7 చూద్దాం రండి. మొదటి సమయాల గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. సరే, 6వ మాట ఒక మాట ఉంది. ఏమనందంటే, మనము కలుసుకోను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాను. ఒకటి ఆశీర్వాదం ఇచ్చాడు. రెండోది ఏం చేస్తున్నాడు? క్షమించండి. మొదటిగా ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత, దేవుని చిత్తాన్ని చేసేది, జరిగించే ధన్యత ఇస్తున్నాడు, ప్రాధాన్యత ఇస్తున్నాడు. 2, ఆ ప్రాధాన్యత కలిగి ఉంటున్నాడు. ఇక మనం దేవుని చిత్తం చేయటం అని అటు భోజనం శాలలోకి తోడుకొని పోబడుతున్నాడు. 3, ప్రధానులతో కూర్చుండే ధన్యత. 4, 3, పిలువబడిన వారిలో ప్రాధాన్యత, మొదటి స్థానం. 4, ప్రధానులతో కూర్చోబెడుతున్నాడు. 5, తన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. అది ఆశీర్వాదం పొందుకునే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇక 6వదిగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ కొరకు ఉంచింది అన్నాడు కదా. తర్వాత దానికి ముంగట అన్నాడు, మనము కలుసుకొని కాలమునకై దాచి ఉంచినది. ఏమంటున్నాడండి? మనము కలుసుకొని కాలమునకై అంటే 6వదిగా సౌలుకి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే, ఏమిస్తున్నాడు దేవుడు అక్కడ? సమయాలను కలుసుకునే ప్రాధాన్యత. అంటే ఒక సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనము కలుసుకొను కాలమునకై అని అంటున్నాడు కదా. మనం కలుసుకొను కాలమునకై అంటే సమూయేలు కొరకు ఒక సౌలు కొరకు దేవుడు ఒక ప్రధానమైన సమయాన్ని కేటాయించాడు. ఆ సమయాన్ని సౌలుకి ఇస్తున్నాడు. సమూయేలు కాదు, సౌలుకి ఇస్తున్నాడు. ఒక ప్రధానమైనటువంటి సమయం, ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి సమయం. చూడండి, మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వస్తాడు కనుక మనం ఎలా ఉండాలా? సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యం అంటుంది. అంటే అది ప్రధానమైన సమయం. అర్థమైందండి? ప్రభు వచ్చే సమయం ఎలాంటిది? ప్రధానమైనది. ఇంకేమని రాయబడుతూ వచ్చింది బైబిల్లో? ఇంకా రాయబడుతూ వచ్చింది కదా, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది. ఇదిగో పెండ్లికి వాడు వస్తున్నాడు కాబట్టి ఎలా ఉండాలా? సిద్ధపడిన వారు మొదట మృతులైన వారు ఆయన యుద్ధ కొనుకోబడతారు, ఆ మీద సజీవమై నిల్చుని మనము
ఆయన ఎదుర్కొన్నట్టుకు మేఘ మండలం మీద కొనుక్కోబడతామని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే ఆ సమయం ఎలాంటిది? దేవుడు తన చిత్తంలో ప్రాధాన్యత కలిగినటువంటి సమయం అది. ఆ ప్రాధాన్యత కలిగిన సమయం, కాలం అంటే సమయం, ఆ సమయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి ఇస్తున్నాడు. ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. ఆయన ప్రధానమైన సమయంలో మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన ప్రాధాన్యత కలిగిన సమయంలో రక్షణ ఇచ్చాడు. ఆయన ప్రాధాన్యత కలిగిన సమయంలో మార్మోన్స్ ఇచ్చాడు. ఆయన ప్రాధాన్యత కలిగిన సమయంలో బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన ప్రాధాన్యత కలిగిన సమయంలో బలలో పాల్గొనే ధన్యత ఇస్తున్నాడు. ఆయన ప్రాధాన్యత కలిగిన సమయంలో సంఘంలో చేర్చబడిన అనుభవాన్ని ఇచ్చాడు కదా. ఎంత గొప్ప ధన్యత! ఆయన ప్రాధాన్యత ఇచ్చినటువంటి సమయం కాలంలో మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన ప్రాధాన్యత ఇచ్చినటువంటి సమయంలో మనకు మార్మోన్స్ని ఇచ్చాడు. ఆయన ప్రాధాన్యత కలిగినటువంటి సమయంలో మనకేమిచ్చాడు? బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన ప్రాధాన్యత కలిగినటువంటి సమయంలో సంఘములో చేర్చాడు మనల్ని. ఆయన ప్రాధాన్యత కలిగినటువంటి సమయంలో ప్రభు యొక్క దేహంలో, ప్రభు యొక్క బలలో పాల్గొనే ధన్యత ప్రభు ఇచ్చాడు. ఆయన ప్రాధాన్యత కలిగిన సమయం ఎంత గొప్పదే! ఇప్పుడు కూడా దేవుడు మనకు ప్రధానమైన సమయాన్ని ఇచ్చాడు, కాలంని ఇచ్చాడు. ఏంటి కాలం? ఇప్పుడు కూడా ఇచ్చాడు. ఏంటి కాలం అన్నా మళ్ళీ సమయం అన్నట్టు. మనిషి, స్త్రీలైతే రోజుకు వచ్చి 150 సార్లు ఏమన్నా అవుతారంట. బ్రదర్స్ అయితే, పురుషులైతే రోజుకి 8 సార్లు అవుతారంట. మీకంటే తక్కువ కాదు అసలు, మేము దశంభాగంలో కూడా లేము. స్త్రీలు నాకు తెలిసి 150 సార్లు అవుతారంట రోజుకొచ్చి. ఎందుకు? మేము కష్టపడతామంటే మీరు నవ్వుతూనే ఉంటారు కదా. మిమ్మల్ని చూసి రోజు మేము బాధపడతానే ఉంటాం కదా. నవ్యాడి నుంచి వచ్చింది అవి ఎప్పుడో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఎప్పుడో సేవకుడు వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు కథ నవ్వు వచ్చేది అంతే. అంతేనాక మీరు మంచివాళ్ళే, మిమ్మల్ని కాదంటుంది, వేరే వాళ్ళ గురించి. సరే, మాటలో చెప్పాలంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న మాట ఏంటి? మాట కాలము ఏమని చెప్పబడుతుంది? ప్రధానమైన సమయం. ఆ సమయము దేవుడు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? మనకిచ్చాడు. ఇదే ఆ సమయం. ఏంటి ప్రధానమైన సమయం అంటే, ఈరోజు ఎందరికో ఈ సమయం లేదు, ప్రధానమైన సమయం. కానీ మనకి దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది ప్రధానమైన కాలం కదా. బలలో పాల్గొనే సమయం ఇచ్చాడు. ఇది ప్రధానమైన కాలం కదా. ఈ కాలం అందరూ సద్వినియోగపరుచుకుంటున్నారా? ఈ సమయం అందరూ సద్వినియోగపరుచుకుంటున్నారా? లేదే. కానీ దేవుడు మనకిచ్చాడు ఈ కాలం. ఈ కాలం ఎలాంటిది? ఇది ఇప్పుడు మనకి ఇవ్వబడిన కాలం. అంటే ఈ సమయం ఎలాంటిది? ప్రార్థించేది కదమ్మా, ప్రధానమైనది. ఎంత ప్రధానమైన స్థలాన్ని సమయంను దేవుడు మనకిచ్చాడో కదా. సౌలుకు కూడా సౌలు కలుసుకునే ప్రధానమైన స్థలమును, ఆ ప్రధానమైన సమయాన్ని సౌలుకి దేవుడు తన కృపలో ఇస్తూ వచ్చాడు. సమయాన్ని కలుసుకునే ధన్యత, ఆ ప్రాధాన్యత, సమయాన్ని కలుసుకోవడానికి ఆ కాలమును ప్రభు ఏం చేశాడు? తన ప్రధానమైన స్థానంలో కలిగి ఉండే ధన్యత సౌలుకి ఇచ్చాడు. సౌలు ఆ ధన్యత పొందుకోవడం ద్వారా సమయాన్ని దేవుని యొక్క ప్రణాళికలు ఉన్న సమయంలో కలుసుకుంటున్నాడు. మనం కూడా ఇప్పుడు దేవుని ఆరాధించడానికి వచ్చాం. తన ప్రణాళికలో, తన ప్రధానమైనటువంటి స్థితిలో, తానిచ్చిన ప్రాధాన్యత కలిగిన సమయమే మనకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ ఇచ్చిన ప్రాధాన్యత కలిగినటువంటి సమయంలో దేవుణ్ణి కలుసుకోవటానికి, ఆరాధన ద్వారా దేవుని కలుసుకోవచ్చు, ప్రార్థన ద్వారా దేవుని కలుసుకోవచ్చు, పాటలు పాడుతూ దేవుని కలుసుకోవచ్చు, స్తుతిస్తూ దేవుని కలుసుకోవచ్చు. ఇటు కలుసుకునే ధన్యత దేవుడు మనకి క్రీస్తులో ఇచ్చినందుకు మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటంటే, తన సొంత సమయంలో తన ఆరాధించే ధన్యత, తన గణపరిచే ధన్యత, తన బలలో పాల్గొనే ధన్యత ప్రభు మనకిస్తున్నాడు. సౌలుకి ఎలా ఇవ్వబడిందో అలా మనకి ఇస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. 7వ విషయాన్ని చూద్దారని. అందరూ నిద్రల మీద ఉంటారు, త్వరగా ముగిస్తాం. ఎందుకంటే రాత్రి 12 అయింది కాబట్టి అందరికీ మందిరం కాడ వర్క్ చేసేదానికి త్వరగా ముగిస్తాం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం.
మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ప్రచనకర్త జబ్బను దాని మీద నున్న దానిని తీసుకొని వచ్చి ఇక్కడ చూస్తున్న చివరి మాట ఏంటంటే 7వదిగా, ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట 7వదిగా, ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనం చేశాడు. ఏ భోజనం చేశాడండి సమూయేలుతో? ఏ భోజనం అన్నా నేను? ఏ భోజనం చేశాడు? మనం కలుసుకున్న కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టి ఉన్నాడు. ఏదండి అది? దాచి ఉంచబడినటువంటిది సౌలుకి సమూయేలు ఉన్నప్పుడు మంచి భోజనాన్ని దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. అది సౌలు కొరకై సిద్ధపరచబడిన భోజనం. అది సౌలు సమూయేలు కూర్చుని తినటానికి సిద్ధపరిచిన భోజనం. అది అసలు ఒక మాటలో చెప్పాలంటే, వెనక్కి వెళ్ళి చూస్తే, కొద్దిగా వాక్యానికి వెనక్కి వెళ్తే, ఒక అరగంట 30 గంట వెనక్కి వెళ్తే సౌలు ఏమంటాడు? నా గోత్రము ఇశ్రాయేలులో స్వల్పమైనది అల్పమైనది అని సౌలు అంటున్నాడు. మరి ఇలాంటి వాడు ఇప్పుడు ఎవరితో పాటు కూర్చుని భోంచేస్తున్నాడు? దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకునితో కూర్చొని భోంచేస్తున్నాడు. బా, ఎంత ధన్యత! అసలు ఈ గోత్రికులు ఏడుండాలా? ఎక్కడో ఉన్న వ్యక్తి, చివరి స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక మాట చెప్పాలంటే తన గోత్రాల్లో అల్పమైన వాడు, స్వల్పమైన వాడు, చివరి స్థానంలో ఉన్న గోత్రం ఇది. 12 గోత్రాల్లో చివరి గోత్రం ఇది. ఆ చివరి స్థానంలో ఉన్న వ్యక్తిని సమూయేలుతో కలిసి భోంచేసే ధన్యత ఇచ్చాడు దేవుడు. ఎవరితో? సమూయేలు ఏ స్థానంలో ఉన్నాడు? సమూయేలు ఏ స్థానంలో ఉన్నాడంటే మొదటి స్థానంలో ఉన్నాడు. ఎట్లా చెప్పమంటారా? ఏలి ఏ స్థానంలో ఉన్నాడు? పోగొట్టుకున్నాడక్క. ఏలియా కాదు నేను అంటుంది, ఏలి అన్న. ఏలి మొదటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఏలి కుమారులు అసలు వాళ్ళకి స్థానమే లేకుండా పోయింది. దరిద్రం పట్టింది వాళ్ళకి. ఏం పట్టింది? భ్రష్టత్వం పట్టింది. అసలు స్థానమే లేదు. కొన్ని కుర్చీలు ఇటేండి, ఆ స్థానమే లేదు. ఒకటి ఏమవుతూ వచ్చిందండి? ఏలి మొదటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అక్కడ ఉండేవాళ్ళు ఏంటి? పెద్దలో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఆ కుర్చీలు అయ్యా, ఆ పని అన్న చూడండి. కాబట్టి మొదటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. రెండోదిగా పిల్లల భ్రష్టత్వం కలిగిన వారైపోయారు. ఇప్పుడు వాళ్ళకిచ్చిన ధన్యత, వాళ్ళకిచ్చిన ప్రాధాన్యతను వాళ్ళు కోల్పోయారు. వాస్తవానికి మొదట ఇవ్వబడిందా లేదా? ఏలీకి దేవుని సన్నిధిలో సింహాసనం మీద కూర్చున్నాడు, మంచి ప్రాధాన్యత ఉంది అన్న ప్రార్థన చేసేటప్పుడు. అది కోల్పోయాడు. పిల్లలు దేవుని మందిరంలో సేవ చేసే ధన్యత ఇచ్చాడు దేవుడు, అది కోల్పోయారు దరిద్రాన్ని బట్టి. భ్రష్టులైపోయారంట వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి గొప్ప మాట ఉంది, యెహోవాను ఎరగని వారై. బా, తండ్రి ఒక ప్రధానమైన స్థానంలో ఉంటే పిల్లలు ఎంత దరిద్రంలో ఉంటారు చెప్పండి. యెహోవాను ఎరగని వారై. నాకు ఆ మాట చదివితే గుండెలు బాధ బరువెక్కుతూ ఉండేది. గుండెలు బరువు బాధ ఎక్కుతుంది. ఏంటి తెలుసా? తల్లిదండ్రులేమో దేవుని తెలుసుకున్న వారై ఉంటే పిల్లలు అసలు దేవుణ్ణే ఎరగని వారంట. ఆ దేవుడు ఎలా ఉంటాడో, ఆ దేవుని కార్యాలేంటో, దేవుని ఉద్దేశాలేంటో, దేవుని చిత్తం ఏంటో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్యులు. ఎంత దరిద్రంలో ఉండారో చూడండి. చాలామంది మన పిల్లలు అలాగే ఉంటారు. మనం దేవుని తెలుసుకున్న మన పిల్లలు ఇంకా భ్రష్టులుగానే ఉంటూ వస్తారు, దేవుని తెలుసుకోలేక. వాళ్ళు అసలు ఎంత దారుణమైన మాట తెలుసా? యెహోవాను ఎరగని వారై. ఏమని రాయబడుతూ వచ్చిందండి? యెహోవాను. చూడండి ఎంత దారుణంగా. నేను అనుకుంటా వాళ్ళ గురించి ఈ మాట రాయబడకుండా ఉంటే వాళ్ళు ఎంత ధన్యులో అనుకుంటున్నాను నేను. క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఏలి కుమారులు
యెహోవాను ఎరగని వారే మిక్కిలు దుర్మార్గులై ఉండ్రి అంట. ఎలా ఉండారండి? యెహోవాను ఎరగని వారే. వాళ్ళ జీవితాలు చూడండి ఎంత దారుణంగా ఉందో. వీళ్ళు ఎట్టా ఉండారు? దుర్మార్గులుగా, భ్రష్టులుగా, ఇంకా ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకున్న వారు ఉండారు. మరి సమూయేలు ఎలా ఉన్నాడు? ఎక్కడో ఉండ సమూయేలుని దేవుడు ఏడ తీసుకొచ్చాడు? తన మందిరంలో తీసుకొచ్చి మొదటి స్థానం ఇచ్చాడు. అసలు మొదటి స్థానం ఎవరిది? ఏలీది. దేవుని మందిరంలో మొదటి స్థానం ఎవరిది? ఏలీది. కానీ ఏలీ యొక్క మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు దేవుడు? అంటే మొదటి స్థానం అన్నదాన్ని, ఏలీకి అన్నదానికి ఒక మాట సాదృశ్యం చెప్పమంటారు, ఒక అర్థం. దేవుని స్వరాన్ని వినేది ఎవరు అసలు? మొదటగా ఏలీయే కదా. మరి కాలం వచ్చినప్పుడు దేవుడు ఏలీతో ఎందుకు మాట్లాడతల్లా? ఇంకో మాట ఉంది, అసలు మీరు చదివితే బైబిల్లో ఆశ్చర్యపోతారు. ఆ దినముల్లో యెహోవాకు అరుదుగా ప్రత్యక్షమవుతుందంట. అంటే ప్రవక్త అయిన ఏలీ దేవుని మందిరం ఉండా దేవుని వాక్యం అయితే ప్రత్యక్షం కావట్లేదంట. అరుదుగా ఎప్పుడో ఒకసారి దేవుని స్వరం వినపడుతుందంట. అంటే ఎంత భ్రష్టులుగా ఉండకపోతే దేవుడు తన మాటను కూడా ప్రజలకు వినిపిస్తాను కూడా అంతగా దేవుడు ఎడబాపుతున్నాడు. నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు ఎడబాయనని దేవుడు అన్నాడు కదా. మరి ఆ గొప్ప దేవుడు తన స్వరాన్ని ఎందుకు ఎడబాస్తున్నాడంటే, భ్రష్టులు దుర్మార్గులై ఉంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? ఇప్పుడు అసలు వాస్తవానికి స్వరం ఎవరికి వినిపించబడాలా? ఏలీకి. కానీ స్వరం ఎవరికి వినిపించబడింది అంటే ఇప్పుడు మొదటి స్థానంలోకి ఎవరు వచ్చారు? ఎక్కడో ఒక లాగులు వేసుకుంటూ, చిన్న అంగి వేసుకుంటూ, అది కదా దేవుని ఆరాధిస్తూ చిన్నపిల్లవాడిగా మందిరంలో పుట్టు అటు ఇటు చిన్న చిన్న అడుగులు వేసుకుని తిరిగేటటువంటి సమూయేలుకి చిన్న అంగి. మరి ఆ అంగికి డ్రాయర్ ఉందో లేదో తెలియదు, దాని ప్యాంట్ ఉందో లేదో తెలియదు, ఎట్టుందో లేదో తెలియదు. ఒక అంగి తన తల్లి తీసుకొచ్చి ఇస్తుందన్న అనుభవం సంవత్సరం ఇస్తున్నదే మనం చూస్తున్నాం. ఒక అంగి సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులు బట్టలు కొని పెడుతున్నారు. జనవరి ఫస్ట్కి, క్రిస్మస్ లాగా. క్రిస్మస్ లేదులేండి, జనవరి ఫస్ట్ లాగానే ఒక బట్టలు, ఒక అంగి. ఆ కలిగినటువంటి వ్యక్తి దేవునిలో మొదటి ప్రాధాన్యత, మొదటి స్థానంలో ఉన్నాడు. సమూయేలు ఎక్కడ? ఏలీ ఎక్కడ? అసలు సమూయేలు ఎక్కడ? ఏలీ ఎక్కడ? కానీ ఏలీని దేవుడు కొట్టివేశాడు. ఆ స్వరాన్ని సమూయేలుకి వినిపించాడు దేవుడు. ఇప్పుడు సమూయేలు ఏ స్థితిలోకి వచ్చాడు? ఏలీ పోయాడు, ఏలీ కుమారులు పోయారు, సమూయేలుకు వచ్చింది ఆ ప్రాధాన్యత. ఎంత గొప్ప స్థానాన్ని సమూయేలుకి ఇచ్చాడు. ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే, ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం రాయబడినట్టు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ దినంలో సౌలు సమూయేలుతో కూడా భోజనం చేస్తున్నాడు. అంటే ఎంత గొప్ప సమూయేలుతో భోజనం చేస్తున్నాడు, ఎంత గొప్ప సమూయేలు అంటే ఎంత గొప్ప ప్రాధాన్యత కలిగాడు. అంత గొప్ప దైవజనుడితో, అంత గొప్ప ప్రవక్తతో, అంతగా దేవుని పరిచర్య చేస్తున్నటువంటి, దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తున్నటువంటి, ఒక రకంగా చెప్పండి యాజకత్వం కలిగినటువంటి వ్యక్తికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తితో కలిసి భోజనం చేసే ధన్యత ఇచ్చాడు. ఎవరికి? సౌలుకి. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడు సౌలు. చూడండి, సౌలు ఆ స్థితిలో ఉన్నాడా? దేవుని స్వరాన్ని వినే స్థితిలో ఉన్నాడా? లేడే. దేవుని మందిరంలో ఉంటున్నాడా? లేడే. దేవుని మందిరానికి ఒకవేళ తాను వచ్చినా బయటే బలులు ఇచ్చి వెళ్ళిపోవాలా. ఏం చేయాలా? బయటే బలులు, అయ్యా ఇదిగో నా సమాధానం, నా పాప పరిహార్థం, నా యొక్క పాపాల నిమిత్తమే ఇది బలి తీసుకొచ్చాను, దీన్ని బలి అర్పించండి అని సౌలు ఏం చేయాలా? ఆ బలిని తీసుకొచ్చి అక్కడ ఉండే యాజకుడికి ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే. అంటే సౌలు ధన్యత అంతే. అంటే దేవుని మందిరం దగ్గరకు వచ్చి తన పాపాల నిమిత్తమే పరిహారం కొరకు బలులు ఇచ్చి వెళ్ళిపోవాల్సిన వాడే. అంటే బయట ఉండేవాడు ఒక రకంగా చెప్పాలంటే. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు దేవుని సేవకునితో, దైవజనుడితో, ప్రవక్తతో, దాను మొదలుకుని బేర్షేబా వరకు తన పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక గొప్ప సమూయేలుతో భోజన సహవాసం కలిగి ఉంటున్నాడంటే దేవుడు ఎంత ధన్యత సమూయేలుకి ఇచ్చాడో చూడండి. క్షమించండి, సౌలుకి ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత సౌలుకి ఇచ్చాడు. ప్రియులారా, ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? ఆ ప్రాధాన్యత అంటే ఏడోదిగా ఒక గొప్ప దైవజనుడితో భోజన సహవాసం కలిగి ఉండే ధన్యత. ఎప్పుడైనా సేవకులతో కూర్చుని భోంచేసేటప్పుడు, ప్రభా ఈ ధన్యత నాకు లేదు
ఈ అర్హత నాకు లేదు, కానీ సేవకుడితో కూర్చుని భోంచేసే ధన్యత నాకు ఇచ్చావని ఏ రోజైనా దేవుణ్ణి ఆరాధించా? ఇంకా సేవకుడు కుర్చీ లాక్కోవడానికి ఎదురు చూస్తాం మనం. అన్నా నీకు మంచి కుర్చీ వేస్తారు నుంచో అన్న అని చెప్పి అంటాం. అది ఇరిగిపోయిందో చెరిగిపోయిందని చెప్పి అంటాం. మళ్ళీ సేవకుడు కుర్చీ లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభా సేవకుడితో కూర్చోవటానికి నేను యోగ్యుని కాను. వాడు చిన్నవాడైనా పెద్దోడైనా, నాలాగా చిన్నవాడైనా మీలాగా పెద్దవాడైనా నేను యోగ్యుని కాదు ప్రభా, సేవకుడితో పాటు కూర్చునే అర్హత నాకు లేదు ప్రభని ఏ రోజన్నా అనుకున్నావా? లేకపోతే కుర్చీ కోసం కొట్టుకున్నావా? ఆ స్థితి మనకు లేదు, అర్హత మనకు లేదు. సమూయేలుతో కూర్చునే అర్హత సౌలుకు లేదు. మళ్ళీ పైపెచ్చు భోజనం దగ్గర ఉందా? లేదు. కానీ దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు సౌలుకి. ఎంత గొప్ప ధన్యత! దీన్ని మనం గుర్తుంచుకోవాలి మన జీవితకాలం అంతే. ఏ సేవకులతో కూడా కూర్చుని భోంచేసే ఆ ప్రాధాన్యత దేవుడు మనకి, అంత ధన్యత కలిగిన వారికి దేవుడు మనకి అంత ధన్యత కలిగిన వారికి మనం లేము, కానీ దేవుడు ఇస్తున్నాడు. దేవుని కృపలో ఆ ప్రాధాన్యత కలిగిన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని ఆరాధించి ఏ రోజైనా ప్రభా ఈ సేవకుడితో ఈ సేవకురాలతో కూర్చొని భోంచేసాను, ఈ ధన్యత నాకు అర్హత లేదు, నాకు ఇచ్చే ప్రభుని ఏ రోజైనా ఆరాధించా? ఈ రోజైనా ఆరాధించు. ఆ ధన్యత ఇన్ని రోజులు నువ్వు ఆరాధించినందుకు. ఒక సేవకుడితో కూర్చునే అర్హత మనకు లేదు, ఆ ధన్యత మనకు లేదు, కానీ దేవుడిచ్చాడు ఆ ధన్యత. యాజకుల్ని ప్రవక్తల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను ఏర్పరచుకోవాలా ఆ స్థానం కొరకు, కానీ యాజకుల్ని ప్రవక్తల్ని ఏర్పరచుకున్నాడు. కానీ ఆ స్థానంలో దేవుడు మనల్ని కూడా తీసుకెళ్ళి యాజకులతో పాటు ప్రవక్తలతో పాటు దేవుని పరిచారకులతో పాటు కూర్చుని భోంచేసే ధన్యత దేవుడు ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని, ప్రభా నేను ఏ పాటి వాడిని, ఎంతటి వాడిని, దేవా నేను అల్పమైన స్వల్పమైన వాడినప్పటికీ, ఎందుకు పనికిరాని వాడిని అయినప్పటికీ దేవుని సేవకులతో కూర్చుని భోంచేసే ప్రాధాన్యత నాకు ఇచ్చావు, నీకు వందనాలు ప్రభు అని ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. దైవజనులతో పాటు కూర్చుని భోంచేసే ధన్యత ఇచ్చావు, ఆరాధించాలి. ఇది ప్రాధాన్యత. దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత ఏంది? దేవుడు ఏర్పరచుకున్న దైవజనులతో పాటు కూర్చుని భోంచేసే ప్రాధాన్యత దేవుడు నీకు ఇచ్చాడు. అందరికి లేదు. పనివారిని ఏం చేస్తున్నాడు? ముందర పంపించమన్నాడు, అన్నాడా లేదా? సమూయేలు ఏం చెబుతున్నాడు చెప్పండి? ఈ మాట చదివి ప్రార్థనలోకి క్షమించండి, ఆరాధనలోకి వెళ్దాం. సమూయేలు ఏం చెబుతున్నాడు? సమూయేలు ఏం చెబుతున్నాడు అండి? 27వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. ఊరి చివరకు వచ్చుచుండగా అక్కడ ఆగన్నా ఏం చెబుతున్నాడు? పనివాడితో చెప్పమంటున్నాడు. పనివాడు ఎక్కడ ఉన్నాడు? సమూయేలుతో పాటు భోంచేసే ధన్యతలోకి వస్తున్నాడా? అంటే ఇప్పుడు మనం ఎవరమే? పనివాళ్ళమా? కాదు. అందుకే యేసు ప్రభువు అంటాడు, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనం ఏ స్థితిలోకి వచ్చామో చూడండి. ఆయనతో పాటు ఒకరోజు మనం భోజన సహవాసం కలిగి ఉండపోతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక్క ఆలోచన మైండ్లోకి తెచ్చుకో చాలు. యేసు ప్రభు వారితో పాటు నువ్వు ఆయన పక్కన కూర్చుని భోంచేయబోతున్నావు. నేను అనుకుంటా నీతో పాటు కాదు, యేసు ప్రభుతో నువ్వు కూర్చుని భోంచేసేటప్పుడు నేను అనుకుంటా యేసు ప్రభు వారు భోంచేయడు, నీకే ఆయన పెడతాడు. కుమార్తె ఇది తిను చక్కగా ఉండిద్ది, కుమారుడా ఇది తిను బాగుండిద్ది, కుమారుడా ఇది తిను చాలా రుచిగా ఉండిద్ది, కుమారుడా ఇది తిను చాలా మధురముగా ఉండిద్దని యేసు ప్రభు వారు మనకు వడ్డిస్తాడేమో. ఆయన మనతో పాటు భోజనానికి కూర్చున్నా ఆయన ప్లేట్లో ఉండదు కూడా మనకే పెట్టడానికి ఇష్టపడతాడు. అది యేసు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే ఏంటి? ఆయనతో పాటు మనం భోజనానికి కూర్చున్నా ఆయన ప్లేట్లో ఉండదు అంతా కూడా మనకే పెట్టేస్తాడు. ఎందుకంటే మనం ఆ ప్లేట్ ఇంకా చూస్తాంగా. ఆయన దగ్గర ఉన్నదంతా మనకే ఇచ్చేస్తాడు ఆయన. అది యేసు ప్రభు అంటే. ఎంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నాడు తెలుసా? నేను అనుకుంటున్నా ఒకరోజు ఈ లోకం విడిచిపెడితే ప్రభు వస్తే ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు చిత్తమై, అంటే నా బలహీనతలు ఏమైనా అడ్డుకొచ్చి దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే చేసేదేం లేదు. ఒకవేళ దేవుని చిత్తమై పరలోకానికి వెళ్తే ప్రభుతో పాటు భోజనంలో కూర్చున్నప్పుడు నా మటుకు నేను అనుకుంటున్నా, ఇదిగో మహిమదాసు ఇటు రావాయా, ఎంతో సేవ చేసావు నరసాపూర్లో, మందిరం కట్టించావు అంటాడులే, కట్టేస్తాం కాబట్టి మందిరం కట్టించావు, దేవుని కృపను బట్టి ప్రయాసపడ్డారు, నీ మటుకు నువ్వు పరలోకానికి వచ్చావు కాబట్టి ఇదిగా రాయా అని ఆయనతో పాటు కూర్చోబెట్టి
ఒక పెద్ద టేబుల్ దగ్గర ఒక పెద్ద ప్లేట్ వేసి, ప్లేట్ అంటే మండీకి వెళ్తారు చూసారా, ఆ ప్లేట్లు కాదండి, పెద్ద ప్లేట్లో ఇదిగో తిను నా కుమారుడు అంటే ఆ ఒక్కోటి ప్రభు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎంత మాధుర్యంగా ఉంటుంది, ఇది ఎంత టేస్ట్గా ఉంటుంది, ఇది ఎంత రుచిగా ఉంటుంది, ఇది దీంట్లో ఎంత మాధుర్యం కలపబడిందని ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంటే, దాని గురించి వివరణిస్తుంటే, ప్రభా ఇదా భలే ఉంది ప్రభా, ఇదా బా ఎంత ఉంది, బాగుంది ప్రభా, ఇది కూడా తిను బా ఎంత బాగుంది ప్రభా. ప్రభు చెప్తుంటే ఒక్కోటి మొత్తం మనం తినలేం, కడుపాచి ఉంటుంది కానీ తినాలని ఉండేది కానీ ఒక్కోటి టేస్ట్ చేస్తుంటే ఒకదానికొకటి పొంతన లేనంత రుచిగా ఉంటుంటే బా అసలు ఇమాజిన్ చేసుకోండి, నిద్రపోవద్దు, ఆ ఒక్క ఆలోచన తెచ్చుకోండి మైండ్లోకి అసలు ఎలా ఉండిద్దో. ప్రభు దగ్గరుండి ప్రభుతో పాటు భోజనం కూర్చున్నప్పుడు ఆ భోజనంలో రుచి ప్రభు మనకు చూపిస్తుంటే బా ఇక అనుకోవచ్చు, ప్రభా ఇన్ని దినాలు దాదాపు 30-40 సంవత్సరాలు ప్రభా పెళ్ళయ్యి ఒక్కరోజు కూడా ఈ భోజనం తినలేదు ప్రభా, నేను ఒక్కరోజు కూడా ఈ భోజనం తినలా, ఒక్కరోజు కూడా ఈ భోజనంలో నేను పాల్గొనలా ప్రభా, ఎంత గొప్ప భోజనాన్ని నాకు ఇచ్చావయ్యని ఎంత ఆరాధిస్తారో. పొరపాటుని నీ పక్కన నీ భార్య అని భర్త ఉంటే జాలేక ఏమనలేదులే, అక్కడ కోపతాపాలు ఉండవే కాడ, అవన్నీ లేనోడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. కోపము, అసూయ, ద్వేషం, కలహము, క్రోధము, ఇంకా మత్సరము ఇవేమి లేనోడే పరలోకానికి వెళ్ళేది. అక్కడ ద్వేషాలు ఏమి ఉండవు, ఇక్కడ ద్వేషం ఉండవు, కోపం ఉండవు, అసూయ ఉండవు, పరలోకానికి వెళ్ళమని డిసైడ్ చేసుకోండి, అది చెప్పే మాట. అక్కడ ఎంత ధన్యతగా ఉండేది చూడండి. అంత గొప్ప భోజనశాలలో సమూయేలు సౌలుకి ఎలా స్థానం ఇచ్చాడో, సావాసం కలిగి ఉన్నాడు సమూయేలు సౌలుతో పాటు ప్రభువైన యేసు ప్రభు వారు మనతో అలాంటి సావాసం కలిగి ఉంటున్నాడు. క్షమించండి, మనమే యేసు ప్రభువుతో, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారితో అంత గొప్ప సావాసం కలిగి ఉండబోతున్నాం. దాన్ని బట్టి ప్రభుని ఏం చేయాలి మనం? నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే, ఇప్పుడే ఆ భోజన ప్లేట్ దగ్గరికి వెళ్తే బాగుండిద్దేమో అనిపిస్తుంది. ఎంత గొప్ప ధన్యత ఇస్తున్నాడు ప్రభు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ జీవిత కాలం అంతా వండిన వంటలు కూడా చాలవు అక్కడ ఉండే రుచి. అంత గొప్ప రుచి దేవుడు చూపించబోతున్నాడు. అందుకే పాట కూడా పాడతాం, రుచి చూచి ఎరిగితిమి యెహోవా. చాలండి, తర్వాత పాట పాడతాం ఇదే పాట. కాబట్టి చూసారా, ఆ రుచి చూస్తే చాలు. ప్రభువునే రుచి చూస్తే అలా ఉందంటే, ప్రభు ఇచ్చే భోజనాన్ని రుచి చూస్తే ఇంకెంత మాధుర్యం. అంత గొప్ప ధన్యతలకు ప్రభు తీసుకొస్తున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. 7 విషయాలు. మొదటిగా ఆరాధనలో ప్రవేశించే మునుపు మరొకసారి డిమాండ్ చేద్దాం. మొదటిగా ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత. మొదటిది దేవుని చిత్తాన్ని చేసే ప్రాధాన్యత. 2 భోజనపు సెల్లకు తోడుకొని పోబడుతున్నాడు. 3 పిలువబడిన వారిలో మొదటి స్థానాన్ని ఇస్తున్నాడు. 4 ప్రధానులతో కూర్చొని పెడుతున్నాడు. 5 మరుగైన ఆశీర్వాదం, ధనం అంటే ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. 6 ప్రధానమైనటువంటి సమయాన్ని ఇస్తున్నాడు, ప్రాధాన్యత కలిగిన సమయం. 7 ఒక గొప్ప భోజన సావాసాన్ని కలిగి ఉంటున్నాం. ఒక గొప్ప దైవజనుల సేవకులతో ఒక గొప్ప భోజన సావాసం కలిగి ఉండే ధన్యత దేవుడు ఇస్తున్నాడు. వీటన్నిటి బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి వీటన్నిటి విషయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభా, సౌలుకి ధన్యతలు ఇచ్చేవు, అట్టి ధన్యత ఆత్మావశుడిగా ఇప్పుడు ఆత్మవశులుగా చేయబడ్డాం. ఒకప్పుడు చేయబడిన స్థితిలో ఉన్న మనకి ఈ 7 అంతల ఆశీర్వాదం ఇవ్వడం కొరకు యేసు ప్రభు వారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా 7 అంతల ఆశీర్వాదంలోకి మనల్ని ప్రభు తీసుకొచ్చాడు. కాబట్టి ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ప్రభా, ఒక ఆత్మావశుడిగా చేయబడుతున్న వ్యక్తికి నువ్వు ఇస్తున్న ప్రాధాన్యత 7 అంతల ఆశీర్వాదం. ఈ 7 అంతల ఆశీర్వాదం నాకు కూడా ఇచ్చినందుకై చివరిగా నీ భోజనపు బల్లలో రుచి చూచి ఆ యొక్క భోజనాన్ని తిని, మాధుర్యమైన భోజనాన్ని తినే ధన్యత, ఆ భోజన సావాసం నాకు ఇచ్చేవు ప్రభు అని ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి ఆత్మావశులమై ప్రభుని ఆరాధన చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.